కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మందికి ఇష్టం ఉండదు. ఎలా ఉన్నారు అందరూ? సో హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. నేను ఈరోజు thumbnail చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కాకరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ నాకు పర్సనల్గా కాకరకాయ అంటే చాలా 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 ఇష్టం. అది మా అమ్మ చేసిన కాకరకాయ చేదే ఉండదండి. సో నాకు అలాగే చిన్నప్పటి నుంచి కాకరకాయ కానీ చిన్ని కాకరకాయ అని మేము అంటాం. మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. సో ఈ చిన్ని కాకరకాయ అంటే నాకు కానీ మా డాడీకి కానీ మా ఇంట్లో చాలా ఇష్టం అండి. సో మా బాబు కూడా కాకరకాయని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఈ కాకరకాయని చేదు లేకుండా ఎలా చేయాలి అనేది చూద్దాము. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. అండ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. చిన్ని కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినరండి, కానీ చేదే లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. కావలసిన పదార్థాలు: కాకరకాయ, కరివేపాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, వెల్లుల్లి, తగినంత పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, వెనిగర్ లేదా లెమన్ వాడచ్చండి. ముందుగా 4 వెల్లుల్లి, 1 టీ స్పూన్ కొబ్బరి, 2 టీ స్పూన్ల కారంతో ఇలా మిక్సీ పట్టి పక్కకు ఉంచుకోవాలండి. ముందుగా ఆయిల్ వేసి అందులో ఈ చిన్ని కాకరకాయని బాగా ఫ్రై చేయాలండి. నేను వీడియో తీసేలోపే మా అమ్మ స్టార్ట్ చేసింది, సో అందుకే నేను ఆయిల్ వేయడం చూపించట్లేదు. ఇది ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కాస్త నల్లగా అయింది. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని అందులో వేద్దామండి. ఇది 1-2 టీ స్పూన్లు వేసి కలుపుతూ మిగిలినదంతా మిక్స్ చేయాలండి. ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే ఈ చిన్న కాకరకాయలు ఈ వెల్లుల్లి కారం అనేది బాగా మిక్స్ అవ్వాలి. కాకరకాయ అనేది షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ చేదుదనం వల్ల వాళ్ళలో ఉన్న షుగర్ లెవెల్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి. వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా చిన్న కాకరకాయ అయితే ఇంకా బెటర్ అండి, ఇంకా చేదుగా ఉంటుంది కాబట్టి. 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఇక్కడ నేను దగ్గర 1/2 కిలో వరకు చిన్న కాకరకాయని తీసుకున్నాను, వలిచి ముందే పెట్టుకున్నాము. ఇవి కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి, సో ఆయిల్ బాగా ఫ్రై చేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి అండి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేయాలండి. ఈ చిన్ని కాకరకాయలు నేను ఎప్పుడైనా సరే అమ్మ వచ్చేటప్పుడు తెప్పించుకుంటాను, లేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేపించుకుంటానండి. నాకైతే ఇక్కడ దొరకవు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. అన్నం పప్పు వేసుకొని కూడా దీన్ని సైడ్ డిష్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ నేను వేస్తున్నాను. మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు, లేదా లెమన్ 1 టీ స్పూన్ వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలండి. ఈ కాకరకాయ చిన్న పెద్ద అందరూ తినొచ్చండి. ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేదు కదా, సో వామిటింగ్స్ అలా ఉంటాయి అని వద్దు అని అంటారు. మిగతా వాళ్ళందరూ తప్పకుండా తినొచ్చండి. ఈ చిన్న కాకరకాయల్ని వలచడం ఒక్కటే చాలా పెద్ద పని అండి, లేకపోతే ఈజీగా అయిపోతుంది. ముందు రోజు మనం వలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వండుకోవచ్చండి. చూసారా, టేస్టీ చిన్న కాకరకాయ ఫ్రై అయిపోయిందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎలా పెట్టుకుంటే కరిగిపోతుందని అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.